Watch full episodes on Jio Hotstar. ఆగండి ఆగండి ఆగండి. ముందు మాస్టర్ గారు తిని ఉమ్ముతారు, తర్వాత మీరందరూ తినాలి. లగేదు మాస్టర్ గారు భోజనాల్లో ఉమ్ముతారు అంటే ఏంటి? ఆయన భోజనాన్ని కాదు, భోజనం మీద ఉమ్ముతాడు. భోజనం మీద ఉమ్ముతారా? ఎలా ఉమ్ముతారు? ఆయన ఉమ్మిన భోజనాన్ని మేమెలా తినాలి? మాస్టర్ ఉమ్ముతారు, ఆ తర్వాత మీరందరూ తినాలి, లేదంటే మాస్టర్ కిక్ యు అవుట్. వాడి మాటలు మీరేమి పట్టించుకోవద్దు. వాడి ఉద్దేశం ఏంటంటే తినడం నేను ప్రారంభించేంత వరకు ఎవరు భోజనం చేయకూడదు. ముందుగా ఆహారాన్ని నేను వాసన చూసి ఆహారం టేస్ట్ ని నేను అంచనా వేయగలను, తర్వాతే భోజనం చేస్తాను. స్మెల్ నచ్చకపోతే వీడు మళ్ళీ రెండోసారి వంట చేయవలసి వస్తుంది. సారీ, మా తెలుగు బోటి కబాబు. అయ్యమ్మో, నీ బోటింగ్ కబాబ్ చాలా ఖరాబుగా ఉంది. వీడు తెలుగు భాషకి బాధితులం కాకూడదు, లేదంటే ఏదో ఒక రోజు మనందరినీ బోటి కబాబ్లో మార్చేస్తాడు. అయ్యమ్మా! చాలా బాగుంది. పత్రు చూడు, నీళ్లు పట్టే ఎక్సర్సైజ్ ఇక్కడ కూడా చెయ్యాలి. మోటు నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు మాస్టర్ ఇక్కడకు వచ్చే ముందే బకెట్లో నీళ్లు నింపేసే మిత్రమా. ప్రతి కుంగ్ఫు ట్రైనింగ్ ప్రారంభం ఇలాగే ఉంటుంది మిత్రమా. ఆగమోటు, ఏం చేస్తున్నావు నువ్వు? అది మాస్టర్, నేను బకెట్లలో నీళ్లు నింపుతున్నాను. కుంఫు ట్రైనింగ్ లో అన్నిటికన్నా ముందు ఈ పల్లె చేయిస్తారు కదా సార్? ఎవరన్నారు? అది డాక్టర్ జట్కా చెప్పాడు. నన్ను క్షమించు మిత్రమా. చూడండి చూడండి, ఈ బకెట్లలో నీళ్ళని మేము ఈ రకంగా నింపుతాం. ఈ బకెట్లలో నీళ్లు మెట్ల కోసం. లగేదు బకెట్లలో ఉన్న నీళ్ళని మెట్లను కడగడానికి పైప్ తోనే వదలొచ్చు కదా. ముందు బకెట్లలో నింపు, తర్వాత మెట్లపై పంపు. నా తెలుగు కొస్త కబాబ్ మీరు వేరే అనుకున్నారు. అయినా మెట్ల మీద నీళ్లు పొయ్యరు, అవే ఇక్కడికొచ్చి ఇందులో కూర్చుని స్నానం చేస్తాయి. ఘసిటేరా, అతని ఉద్దేశం మెట్లు కాదు, పక్షులు. అవే అవే. అతను తెలుగు పట్టించుకోవద్దు, పట్టించుకుంటే ప్రమాదంలో పడతారు. మోటు, బేసిక్ ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నావు? అవన్నీ నీకు గుర్తున్నాయి, నేను చూశాను. ఇప్పుడు నువ్వు అంతకన్నా కఠినంగా చేయాలి, అప్పుడే నువ్వు సూపర్ అడ్వాన్స్ కుంఫుని నేర్చుకోగలవు. అలాగే మాస్టర్. అయితే చెప్పు, మైండ్ అండ్ బాడీ ఎన్ని వస్తువులు? 2. తప్పు, మామూలు మనిషికి అవి 2, కానీ నీకు మాత్రం ఇప్పటి నుంచి అవి 2 ఒకటే కావాలి. నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో నీ బాడీ కూడా సరిగ్గా అదే చెయ్యాలి, అప్పుడే 2 ఒకటవుతాయి. మైండ్ ఒకటి ఆలోచించినప్పుడు బాడీ అది చెయ్యకపోతే అప్పుడు అవి 2 అవుతాయి. ఇప్పటి నుంచి మనం మైండ్ అండ్ బాడీని ఒకటి చేసే ట్రైనింగ్ చేద్దాం. చెప్పింది అర్థమైందా? అలాగే మాస్టర్. ఇప్పుడు నువ్వు దీని మించి పరిగెత్తాలి. థింక్, నీ శరీరం చిన్నదని ఆలోచించు, అలాగే పరిగెత్తు. లగైతు ఇలాంటి బురదలో పరిగెట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు చూడండి.
ఆ బురద మీద నుంచి వెళ్ళాలి, ఆ బురదలోంచి కాదు. లగైతు అది అంత సులభం కాదు. ఏ? ఏ? తీసుకోండి సబ్బులు నీళ్లు. ఎక్కడ ఏ? లగైతు దీన్నే మడ్ స్కీయింగ్ అంటారు. అంటే మడ్ మీద స్కీయింగ్ చేయడం. వెళ్ళి మోటు, ట్రై చేయి. మనసులో అనుకుంటూ ఉండు, నీ శరీరం బరువు కాగితం కంటే తక్కువని. అలా అనుకుంటే సాధించగలవు. వెళ్ళు. ఓకే మాస్టర్, నేను ప్రారంభిస్తాను. నా బరువు కాగితం కన్నా తక్కువ, కాగితం కన్నా తక్కువ, కాగితం కన్నా తక్కువ. పత్తులో చూడు, నేను సాధించాను, సాధించి చూపించాను. నా మైండ్ అండ్ బాడీ ఒకటైపోయాయి. నేను ఈ బురదలో చాలా ఈజీగా స్కీ చేయగలుగుతున్నాను. అదిరింది, అదిరింది. మోటు కిందకి చూడు. ప్రాక్టీస్ చేయి. మనసు తనువు రెండిటి కళ్ళు తెరిచి ఉంచు. కళ్ళు మూసుకుంటే ప్రపంచంలో ఉన్న అందాన్నంతా మిస్ అయిపోతావు. అదిరింది. మోటు బోన్లెస్ మాస్టర్ దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నాడని విన్నాను. ఇక్కడ మీరంతా నుంచుని ఏం చేస్తున్నారు? వెళ్ళండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే బాస్. బాస్, మేము దీన్ని తెరవలేకపోతున్నాం. ఏంటి? మీకు ఒక్క బ్రీఫ్ కేస్ తెరవడం కూడా చేత కాలేదా? అసలు ఎందుకు పనికిరారు మీరు? బాస్, డాంగ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ బలవంతంగా లాక్ ని బ్రేక్ చేస్తే అది బ్లాస్ట్ అయిపోతుంది. తర్వాత దాని లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్ని నాశనం అయిపోతాయి. ఏం చేయలేం. అయితే వెళ్ళి ఆ డాంగ్లీని వెతుకుతండి, కనిపెట్టండి. ఒకవేళ మోటు పత్తులతో కలిసి ఉన్నాడేమో.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.